వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రావణ్లు, ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? వీరికి మద్దతిస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తల్లిదండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరువాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివరన కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. బ్రాకెట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారు మాత్రమే. అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎప్పుడు ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలి. ఐ రిపీట్, యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాలని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి. బలవంతపు మత మార్పిడిని, ప్రలోభాల ద్వారా మత మార్పిడిని సమర్థించడం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూటు బూటు ధరించి మైకు పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీషులో, మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్ హీరోయిజంగా మారింది. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్న విషయం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. జై టీడీపీ, జై జనసేన పార్టీ, బీజేపీ ఫర్ ఇండియా, వైఎస్ఆర్సీ పార్టీ, ఐఎన్సీ ఇండియా, సిపిఎం స్పీక్, సిపిఓ ఆఫ్ ఇండియా, టీవీ9 తెలుగు, ఎన్టీవీ తెలుగు, టీవీ5 తెలుగు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, మహా న్యూస్, ఈనాడు లైవ్, ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, పీటీఐ, ఏఎన్ఐ, ఆంధ్రప్రభ, హిందుస్థాన్ టైమ్స్. సర్వేసరికి ఒక్క నిమిషం, నిజంగా నాకు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదువుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి, ఒక ఆవేశం వస్తుంది. అలాగా శ్రీశ్రీ గారిది చదువుతున్నప్పుడు అలాగే కొన్ని ఉంటాయి. కాళోజీ నారాయణరావు గారి కవితలు కావచ్చు, తర్వాత ఇంకా చాలామంది, అనేక మంది ఉన్నారు. అవి వింటున్నప్పుడు ఒక రకమైనటువంటి ఉద్వేగం వస్తుంది, ఒక బేస్ వస్తుంది అన్నమాట గొంతులోకి. అలాగా యాక్చువల్లీ ఇట్స్ అ సీరియస్ ఆస్పెక్ట్. కాకపోతే వేసినటువంటి వ్యక్తిని చూసిన తర్వాతే అది సీరియస్ జోకా అని ఒక అనుమానం వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, ఆయన మంచిదే చెప్పారు, మంచి మాటే చెప్పారు. కానీ దీన్ని ఇప్పుడు ఎలా తీసుకోవాలి అంటే, ఇన్నాళ్ళు మనం ఊడిగం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఎవరో వెనకాలైతే మనం ఉన్నామో గత 2 దశాబ్దాలుగా, మరి వాళ్ళు చేసినటువంటిది ఏంటి అనేది కూడా సాయిరెడ్డి గారికి బాగా తెలుసు. అంటే ఇప్పుడు ఈ సన్నాయుకులు అనేది దేనికంటే బీజేపీలో ఎలాగైనా చేరాలి అనేటువంటి ఒక తాపత్రయమా అని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సాయిరెడ్డి గారిని ఇక్కడ ఈ పర్టికులర్ కంటెంట్ మీద ఎవ్వరు కూడా నెగిటివ్గా మాట్లాడట్లా, ఎవరు నెగిటివ్ మాట్లాడట్లా. కానీ ఎందుకు ఇప్పుడు మాత్రమే రాజకీయాల పక్కన పెట్టేసి అన్నాడు, మొన్న మధ్య ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ అన్నాడు, లేదు అంటే కొత్త టీవీ ఛానల్ పెడుతున్నా అన్నాడు. మరి ఎక్కడ దాకా వచ్చింది తెలియదు. జూలై ఈ మంత్లో స్టార్ట్ అయిపోవాలని కూడా అన్నారు, తెలియదు మనకి. అండ్ ఇప్పుడు దీని మీద మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు కంటెంట్ మీరు ఏం ఆలోచించి రాశారో, ఎక్కడ కూర్చొని రాశారో కానీ చదువుతుంటే రక్తం మరిగిపోతుంది లోపల, అలా ఉంది. ఏంటి ఇక్కడ బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించడం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు,
సూటు బూటు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా హీరోయిజంగా మారింది. పర్ఫెక్ట్, కరెక్ట్ ఇది. అండ్ బ్రాకెట్లో పెట్టినటువంటిది, 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మవారే. ఇది కొంచెం సగం కన్నా ఎక్కువ అంటున్నారు, సగం కన్నా ఎక్కువ అన్నటువంటి పాయింట్ ఇక్కడ కాంట్రాడిక్టింగ్ సార్. మీకు స్టాటిస్టిక్స్ కావాలంటే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ విల్ గివ్ యూ, డెఫినెట్గా ఖచ్చితంగా ఇస్తా. వీళ్ళందరూ మళ్ళీ ఎవరిని మార్చారు అంటే మెజారిటీ సగం మంది పైగా లేరండి, మెజారిటీ పైన మంచి క్యాష్ పార్టీల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు కూడా బయట పెడతారు అప్పుడప్పుడు. చాలామంది వాళ్ళ మీద కోపం వచ్చిన వాళ్ళు ఇంకొకటో, ఎందుకు మన మందకృష్ణ గారు కూడా ఆయన చెప్పారుగా గతంలో ఈ దళిత క్రిస్టియన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఆకివీడు పెదపేట ఇష్యూ తర్వాత మొదలైనటువంటిది, అలాగే సుప్రీంకోర్టు తీర్పు చింతాడ ఆనంద్ విషయంలో వచ్చిన తర్వాత కూడా చెప్పారుగా ఎంతమంది ఉన్నారు ఎవరున్నారని. అది ఒకసారి మీకు క్యాలిక్యులేషన్ తప్పేమో అదొకటి. ఎస్, బట్ డెఫినెట్గా వీళ్ళు మనకు అమ్మ, కాపు, రెడ్డి, రాజులు, బ్రాహ్మలు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారండి. కేవలం ఆ 2 కమ్మారెడ్డి అంటే అధికారంలో ఉన్నారు అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి దీంట్లో చెప్పాల్సి వస్తుంది, కానీ చాలామంది ఉన్నారండి. ఇది హైలైట్ అసలు లాస్ట్లో చెప్పినటువంటిది, ఇది చాలా హైలైట్. అది ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు, కొన్ని కుటుంబాలు అండర్లైన్ చేసుకోండి, కొన్ని కుటుంబాలే, ఆ కొన్ని కుటుంబాల్లో ఎవరున్నారు అనేది ఎవరు చెప్పక్కర్లేదు స్పెసిఫిక్గా. ఆ కొన్ని కుటుంబాలు అంటే ఇప్పుడు విడిపోయారు కాబట్టి కొన్ని కుటుంబాలు అయ్యాయి, లేదంటే ఒకటే కుటుంబం అది ఒకటి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా హిందుత్వం మీదే, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. అదనమాట కుండ బద్దలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి కోటరీ పూర్తిగా బయటకు వచ్చేసారనమాట. ఇంకా వాసనలే నా దగ్గర లేవు, నాకు దానికి సంబంధం లేదు, దేశం మీద ధర్మం మీద దాడి చేస్తున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. సూపర్ సార్ విజయసాయిరెడ్డి గారు, సూపర్. అంటే ఇక్కడ ఏం మాట్లాడలేకపోతున్నానండి, 2 పాయింట్లు వస్తున్నాయి. ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీతోటే అంటకాగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో ఆయన మించినటువంటి వాడైతే డెఫినెట్గా లేడు. ప్రశాంత్ కిషోర్ ఇంకా పక్కన పెడితే విజయసాయి రెడ్డి మాత్రమే డెఫినెట్గా 100కి 100% జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో కష్టపడ్డారన్నది ఉంటుంది. అలాగే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో కూడా తోడు నీడగా ఆయన ఏవన్నైతే ఈయన ఏటు అన్నీ కూడా ఈయనకి తెలిసినటువంటిదే. మరి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించడం అంటే సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, దేశం మీద చేస్తున్నటువంటి దాడి, దానికి వైఎస్ఆర్సీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వడం, వాళ్ళని సమర్థించడం అంటే దేశం మీద దాడి చేస్తున్నారా మీరు అని చెప్పి గట్టిగా, మామూలుగా కాదు, మామూలుగా చెప్పట్లా, నీటి మీద రాత్రలా కాదు, రాయి మీద బలంగా చెక్కేశారు, ముద్ర వేస్తారనమాట. సో ఎవరు ఏం చేస్తున్నారో అన్నటువంటిది స్పష్టంగా ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది. బట్ ఇన్నాళ్ళు వాళ్ళతో ఉన్నప్పుడు ఇవన్నీ తెలియలేదా అన్నటువంటి ప్రశ్న సమాజం నుంచి వస్తుంది. అంటే ఇది బీజేపీని ఆకట్టుకోవడం కోసం అనా, ఆర్ నిజంగానే ఇదంతా జరుగుతోంది, దీన్ని ఎలాగైనా సరే కట్ చేయాల్సిందే దేశం నుంచి అనేటువంటి ఒక పాయింట్ తోట, అది సాయిరెడ్డి గారే బయటకు చెప్పాలి. ఏమంటారు ఇంతకీ విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటిది, అంటే ఆయన పోస్ట్ చేసినటువంటి ఈ మొత్తం దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.